వదిలేసి కేవలం రూముల్లో కూర్చుని నాయకుల్ని ఎంచుకోవడం వల్లే ఎక్కడో చోట పొరపాటు జరిగి కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితి ఉందేమో. అందువల్లనే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం చేపట్టింది. దాదాపు 4-5 రాష్ట్రాల్లో ఇప్పటికే కమిటీలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇది జరుగుతుంది. ప్రతి ఒక్కరి నిర్ణయం ఇందులో తీసుకోబడుతుంది. ఈరోజు ఏదైతే ఏఐసిసి ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం సంఘటన సృజన అభియాన్ కార్యక్రమ స్థాయిలో తీసుకెళ్లి లీడర్ ఎన్నుకోవడం కాదు, కేడర్ ద్వారా లీడర్ని ఎన్నుకోవాలన్న ఒక నినాదంతో రాహుల్ గాంధీ గారు ఏదైతారో ఇప్పుడు కేడర్ ద్వారా ఈ డిసిసి ప్రెసిడెంట్ కూడా నియామకం జరుగుతోంది. ఈ యొక్క మంచి అవకాశాన్ని ఇక్కడ వచ్చినటువంటి ఇబ్బందిగా అబ్జర్వర్ గారికి చెప్పండి. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు ఇక్కడ 21 మంది అప్లికేషన్స్ పెట్టారని తెలుస్తుంది. మరి 21 నా పేరు అమర్ జహాబే. నేను ఈరోజు విశాఖపట్నం నియోజకవర్గం ఇక్కడికి నార్త్ కాన్స్టిట్యున్సీకి రావడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశానుసారం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి స్పోక్స్ పర్సన్ అయినటువంటి సునీల్ అహేరా గారు మహారాష్ట్ర నుంచి ఈరోజు విశాఖపట్నం జిల్లాకి రావడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేయడం కోసం, సంస్థాగతంగా పటిష్టపరచడం కోసం డిసిసి అధ్యక్షుల ఎన్నిక అనేది చాలా కీలకమైనటువంటిది. ఏదో ఏసీ రూముల్లో కూర్చునో లేదంటే ఒక గ్రూపుకో ఒక వర్గానికో చెందిన వ్యక్తిని ఇన్నాడు మనం డిసిసి ప్రెసిడెంట్ చేశామేమో, అలా కాకుండా ప్రజల నుంచి వచ్చిన వ్యక్తిని, ప్రజల ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తిని జిల్లా అధ్యక్షులుగా నియమిస్తే అసలు రూట్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీని బలపరచగలుగుతాము. రూట్ లెవెల్లో అంటే మన కార్యకర్తల అభిష్టం మేరకే నాయకుడిని తయారు చేయాలి. కార్యకర్త నుంచే ఒక నాయకుడు వస్తే ప్రజల కష్టాలని, అలాగే ప్రతిపక్షంలో ఉన్న పార్టీని నిలబెట్టగలుగుతారు. రేపొద్దున మనం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించి ప్రతి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలకి 25 జిల్లాలకి 25 అబ్జర్వర్లని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి పంపించడం జరిగింది. అలాగే పిసిసి నుంచి ప్రతి జిల్లాకి 3 అబ్జర్వర్లను పంపించడం జరిగింది. దానిలో భాగంగా నా పేరు అమర్ జహాబే. నేను పిసిసి స్పోక్స్ పర్సన్గా ఉన్నాను, అలాగే ఏఐసిసి మెంబర్గా ఉన్నాను. మార్టిన్ లూథర్ గారు పిసిసి వైస్ ప్రెసిడెంట్, అలాగే పిసిసి ఇక్కడికి ఆయన కూడా అబ్జర్వర్గా వచ్చారు. జమ్మూ ఆదినారాయణ గారు, ఇప్పుడు సునీల్ అహేరా గారు క్లియర్గా చెప్పారు. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు ఒక జిల్లా అధ్యక్షుడు అనేవారు ఎలక్షన్ వరకు ఒకలాగా, ఎలక్షన్లో ఎవరైనా మనకి 7 నియోజకవర్గాలు ఉంటాయి. ప్రతి జిల్లా నుంచి 7 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికలో జిల్లా కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉండేది కాదు. ఒక పిఈసి మాత్రమే దీని మీద నిర్ణయం తీసుకోవడం, అలాగే పైన ఢిల్లీలో సిఈసి నిర్ణయం తీసుకోవడం జరిగేది. అలా కాకుండా ఇక్కడ జిల్లా అధ్యక్షుడుగా ఎవరైతే ఎంపిక అవుతారో రాబోయే ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడు ఎవరైతే వీళ్ళు పని చేయగలుగుతారో, వీళ్ళలో వాళ్ళు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, వాళ్ళు రేపొద్దున గెలుపొందే అవకాశం ఉంది అని చెప్పి అన్ని నియోజకవర్గాల వాణిని, అంటే ప్రజల యొక్క గొంతుని వినిపించే నాయకుడిని ఎన్నుకునే దానిలో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది. 7 రోజుల ఈ కార్యక్రమం ఉంటుంది. నిన్న జిల్లా కమిటీ ద్వారాగా జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుల్ని, అలాగే నియోజకవర్గంలో ఉన్న నాయకుల్ని, అలాగే దాదాపుగా 200 మంది కార్యకర్తల్ని, అంటే 1 to 1 ట్రాన్స్పరెన్సీ విధానంలో ప్రతి ఒక్కరు ఎవరెవరైతే మాట్లాడాలనుకుంటున్నారో, ఎవరెవరైతే వారి మనోభావాలు చెప్పాలనుకుంటున్నారో, పబ్లిక్ గా చెప్పలేని వాళ్ళు పర్సనల్ గా చెప్పాలనుకుంటున్నారు, అలా ప్రతి ఒక్కరు 1 to 1 కలవడం జరిగింది. నిన్న దాదాపు మార్నింగ్ 11 o'clock ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే రాత్రి 7 గంటల వరకు దాదాపు 200 మంది వాళ్ళు చెప్పిన మాటల్ని నోట్ చేసుకోవడం, దాన్నే ఏఐసిసికి పంపించడం జరిగింది. ఇలా 7 రోజులు ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి ఒక్క బ్లాక్లో ప్రతి ఒక్కరిని, ఇందులో అన్ని వర్గాల వాళ్ళని, అన్ని కులాల వాళ్ళని, అన్ని మతాల వాళ్ళని, అలాగే విద్యార్థి విభాగం ఎన్ఎస్యూ కానీ, యూత్ కాంగ్రెస్ కానీ, మహిళా కాంగ్రెస్ కానీ, ఎవరైనా మేము జిల్లా అధ్యక్షులుగా నిలబడాలనుకుంటున్నాము, మేము నాయకులుగా అవ్వాలనుకుంటున్నాము, మాలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, లేదు ఒక 10 మంది ఈయన అయితే నాయకుడుగా మాకు మంచి చేయగలుగుతాడని ఎవరు చెప్పినా వారి మాట వినడానికి ఇప్పటి వరకు ఏ పార్టీ భారతదేశ చరిత్రలో ఏ పార్టీ కూడా ఇంత ధైర్యం చేయలేదు.
కొంతమంది ఎవరినో ఒకరి నాయకుడిని తీసుకొచ్చి ఈయనే జిల్లా అధ్యక్షుడు, ఆఖరి కాంగ్రెస్ పార్టీ కూడా. కానీ ఇప్పుడు ఆ విధానాన్ని మార్చాలి. కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వాలంటే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్నిక చాలా కీలకమని భావించి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రేపు 7వ తారీఖు వరకు కూడా మేమందరం విశాఖ జిల్లాలోనే ఉంటాం. రోజుకొక 2 నియోజకవర్గాలు, 3 రోజుల్లో 6 నియోజకవర్గాలు పూర్తవుతాయి. దాని తర్వాత ప్రతి బ్లాక్ కి కూడా వెళ్ళి ప్రతి ఒక్క కార్యకర్తని కలిసి వారి అభిష్టం ఏముందో అది ఏఐసిసికి వివరించడం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసిన పత్రికా వాళ్ళకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై కాంగ్రెస్. जुड़े हुए नेताओं को चुनना है और कल मैं लगभग 200 कार्यकर्ताओं को 1-to-1 मिला हूँ। आज भी मैं मिलूँगा, कार्यकर्ताओं की बात सुनूँगा और उस माध्यम से संगठन को मजबूत करने वाले कार्यकर्ताओं को ऊपर लाऊंगा। फिर उसमें से हम लोग डिसाइड करेंगे डिस्ट्रिक्ट प्रेसिडेंट कौन होगा, डिस्ट्रिक्ट की कमेटी कौन होगी, असेंबली प्रेसिडेंट कौन होंगे, असेंबली की कमेटी कौन होगी और इनके जो ग्रीवेंसेस है वो दिल्ली तक हम पहुंचा देंगे। पहले जो इलेक्शन लगता था असेंबली का, लोकसभा का, तो उसमें कार्यकर्ताओं की, ग्रास रूट के कार्यकर्ता कौन है उसकी आवाज़ सुनी नहीं जाती थी। एक नेता अपना ग्रुप चलाता था और ग्रुपिज्म के वजह से वो नेता अपना एमएलए, एमपी, कॉर्पोरेटर बनाता था। लेकिन अभी संगठन का सृजन प्रोग्राम जो हमने इंट्रोस्पेक्शन करने के बाद संगठन को कैसे मजबूत करेंगे, तो ये हमने उल्टा कर दिया है। अभी हमने जो डिस्ट्रिक्ट प्रेसिडेंट है वो हमारी सेंट्रल इलेक्शन कमेटी जो होगी उसमें बैठेगा, पीसीसी के अंदर भी बैठेंगे कार्यकर्ता, असेंबली के टिकट के और लोकसभा के टिकट के अंदर भी डिस्ट्रिक्ट प्रेसिडेंट और उनकी बात सुनी जाएगी। ही विल बी द मेंबर ऑफ दैट कमेटी। तो और डिस्ट्रिक्ट को प्रेसिडेंट को बनाने की प्रक्रिया वो बहुत ट्रांसपेरेंट और ग्रास रूट लेवल पे लोगों को बातें सुन के, हम लोग सारे संगठन की बातें सुन रहे हैं, एनएसयूआई की बातें सुन रहे हैं, यूथ कांग्रेस की बातें सुनेंगे, महिला कांग्रेस की बातें सुनेंगे, कार्यकर्ता जो सीनियर लीडर्स हैं उनकी भी बातें सुनेंगे, एमएलएस की बातें सुनेंगे, एमपीज के एक्स एमएलएस, एक्स कॉर्पोरेटर्स, महिला और यूथ, और उसके बाद हम पब्लिक में भी जाएंगे। उन सभी की राह लेकर पब्लिक फीडबैक में कौन सा नेता को लोग पसंद कर रहे हैं, कौन सा नेता एक्टिव है, कौन सा नेता डिलीवर कर सकता है, ये सब देख के उन नेताओं का हम लोग दिल्ली में रिकमेंड करेंगे और उन नेताओं को फिर हम लोग संगठन में शामिल करेंगे। ऐसी प्रक्रिया कांग्रेस पार्टी ने पूरे हिंदुस्तान में शुरू करी है। ये प्रक्रिया अब जोरदार तरीके से आंध्र प्रदेश में शुरू है और विशाखापट्टनम में उसको बहुत ह्यूमंगस रिस्पॉन्स मिला है। कल लगभग 200 कार्यकर्ता 7 बजे तक मैं बैठा था, सबसे 1-to-1 मिला हूँ। ऐसा लगता है कि कांग्रेस पार्टी में ऊर्जा, बहुत ज़्यादा ऊर्जा है और कांग्रेस पार्टी को जो समस्या है वो इन कार्यकर्ताओं की बात से मुझे लगता है कि आने वाले कल में हम संगठन को सुधार करके वो सब इम्प्लीमेंट करके और संगठन को मजबूत कर सकते हैं। तो ये मजबूती का कार्यक्रम अब शुरू है सब जगह। ఈ కార్యక్రమం ఏఐసిసి వారు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఏంటంటే ప్రతి ఒక్క జిల్లాలో డిసిసి అభ్యర్థుల్ని ఎన్నుకోవడానికి ఒక రాహుల్ గాంధీ గారు ప్రణాళిక పెట్టి ఆ కార్యక్రమం చేయడం జరిగింది. దానికోసం విశాఖ జిల్లాలో నిన్న జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈరోజు నార్త్ కాన్స్టిట్యున్సీలు, అలాగే ఇక్కడ ఉన్న విశాఖ జిల్లాలో ఉన్న కాన్స్టిట్యున్సీలన్నీ, పార్లమెంటరీలో ఉన్న 7 కాన్స్టిట్యున్సీలకి ప్రకారంగా ప్రతి కాన్స్టిట్యున్సీ ఒక రోజు మొదలుపెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్యకర్తల ద్వారా నాయకుడిని ఎన్నుకోవాలని మా పార్టీ తీసుకున్న నిర్ణయం. దాన్ని బట్టి ఏఐసిసి నుంచి సునీల్ కొండాజీ గారు, అలాగే పిసిసి నుంచి 3 ఇన్ఛార్జీలు, అమర్జా బేగం గారు, అలాగే మార్టిన్ లూథర్ గారు, జమ్మా ఆదినాథ్ గారు ఇచ్చేయడం జరిగింది. అలాగే
పిసిసి వైస్ ప్రెసిడెంట్, అలాగే మనకి వేగి వెంకటేష్ గారు, అలాగే స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ లంకరాజు రామారావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నేను నార్త్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా నేను కూడా, అలాగే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా, డిసిసి కోఆర్డినేటర్గా నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఈరోజు విశాఖ నార్త్ కాన్స్టిట్యున్సీలో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఫస్ట్ ఇక్కడ నుంచి రోజుకు ఒక కాన్స్టిట్యున్సీలో ఒకరోజు 2 కాన్స్టిట్యున్సీ పెట్టి మరి బ్లాక్ వైజ్ కూడా ఇది 7 days ప్రోగ్రామ్గా డిజైన్ చేసి పంపించారు ఏఐసిసి వారు. వాళ్ళ ఆదేశంగా ఈ కార్యక్రమం ఇక్కడ వాళ్ళు పెద్దలు నిర్మిస్తారు, మేము దాన్ని కోఆర్డినేట్ చేసి కార్యక్రమాన్ని తీసుకెళ్తాం. ఇది అంతా ఓన్లీ కార్యకర్తల్ని బలోపేతం చేసి రూట్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ డెవలప్ చేయాలనే సంకల్పంతో చేసిన కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మళ్ళీ మంచి బలోపేతం అవ్వాలంటే మీ యొక్క సహకారం కూడా కావాలి. మీడియా మిత్రులు కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అంటూ ఒక ప్రత్యేకమైన ఛానల్ లేదు, మీరే మాకు అందరూ చాలా ప్రత్యేకమైన ఛానల్. ఎందుకంటే నేను చూస్తున్నా ఈ నాకు డీసీసీ 2 years అయింది. మిగతా పార్టీ అనుకోండి వాళ్ళకి ఓన్ ఛానల్ ఉన్నాయి, వాళ్ళు వాయిస్ బయటకు వెళ్తుంది. మా కాంగ్రెస్ పార్టీ మేము ఎంత చేసినా మీరు ఇస్తున్నారు కానీ అక్కడ పంపించే వాళ్ళు దాన్ని కట్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు కూడా సమాజానికి ఉపయోగపడే ఈ దేశం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. కాబట్టి దీనికి మీరు కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ